వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాప్రా సౌత్ కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా AS రావు నగర్ ఆధ్వర్యంలో మండ సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారు. తన పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఆనందంగా ఉందని మండ సురేష్ పేర్కొన్నారు. విశ్వకర్మ ట్రస్ట్ భవన అభివృద్ధి కోసం 2,22,222 రూపాయల చెక్కును దేవదాయ అధ్యక్షునికి అందజేశారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఇన్నారెడ్డి, రెండవ గవర్నర్ కళ్యాం కృష్ణారెడ్డి, కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి, రవికుమార్ యాదవ్, కాసం మైపాల్ రెడ్డి, రాఘవరెడ్డి, కణుకుల రజనీకాంత్ రెడ్డి, దత్తు పెంటయ్య గౌడ్, జనార్దన్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు, కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పారిశుద్ధ కార్మికులు భారీగా పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు నవంబర్ 23వ తారీఖున ప్రతి సంవత్సరం నేను నా బర్త్డేకి బదులు సేవా కార్యక్రమాలు చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను లయన్స్ క్లబ్లో ఉన్నందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఈరోజు మా జిల్లా గవర్నర్ లయన్ కె ఇన్నారెడ్డి గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ కళ్యాం కృష్ణారెడ్డి గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ వసంతలక్ష్మి గారు, ఈరోజు నాకు ఇక్కడ ఆశ్రమం కల్పించి ఈ ఏరియాలో బర్త్డే జరుపుకునే అవకాశం కల్పించిన మన రాఘవరెడ్డి గారు, ఈ కాలనీ ప్రెసిడెంట్, కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి గారు, వీరంతా కూడా రావడం జరిగింది. నాకు శుభాకాంక్షలు తెలియజేయడం, అలాగే ఈ సేవా కార్యక్రమాలు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటివరకు 1.5 కోటి పైన నేను డొనేషన్స్ రూపంలో ఇవన్నీ ఇస్తూ పోతున్నాను. నేను ప్రతి సంవత్సరం ఏంటంటే ఎడ్యుకేషన్ సపోర్ట్, నాకు ఇష్టమైంది ఏంటంటే చదువు లేని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళని చదివించాలనే నాకు కోరిక. ఎవరు కూడా చదువు లేకుండా ఏదో రోడ్ల మీద తిరిగే పరిస్థితి రాకుండా అందరూ చదువుకోవాలి, ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా నేను చేస్తూ ఉన్నాను. అలాగే మహిళలు ఎవరైతే ఉంటారో ఇళ్లలో స్వింగ్ మిషన్ ఇదంతా నేర్చుకొని, వొకేషనల్ ట్రైనింగ్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళందరికీ కూడా మేము స్వింగ్ మిషన్స్ కూడా కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క మెంబర్కి, అలాగే నాగన్న గారు, నాకు ముఖ్యంగా నేను ఈరోజు సెకండ్ వైస్ గవర్నర్ కావడానికి నాగన్న గారి కృషి మర్చిపోలేనిది. మా జిల్లాలో పిల్లర్లు అంటారు, నాగన్న గారు, దత్తు గారు, ఏవిఆర్ దత్తు గారు, నాగన్న గారు, వారికి ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మా ట్రస్ట్ సభ్యులు, ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి చారి గారు కూడా విచ్చేశారు. వారు కూడా ఈరోజు నాకు పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాప్రాలో నిర్మించడం జరిగింది. దానికి 2,22,022 రూపాయలు. అంటే నేను ట్రస్ట్ మెంబర్ ఆ రోజు అవ్వడం జరిగింది. 22వ తారీఖున 2వ నెల 2022లో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫిగర్లన్నీ కలిపి నేను 2,22,002 రూపాయలు నేను డొనేషన్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను 1.5 lakh ఇవ్వడం జరిగింది. ఇక బ్యాలెన్స్ అమౌంట్ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. భిక్షపతి చారి గారు, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. మా డిస్ట్రిక్ట్ 320C సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మందా సురేష్ గారి పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. వారికి సేవ చేయడం అంటే చాలా ఇష్టము. ఎల్లవేళ్ళ సేవ కోసం తపిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ మరి మహిళలకి సీవింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది చలికాలం కాబట్టి GHMC వర్కర్స్కి బ్లాంకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంతమంది
లైన్ మిత్రులు, లైన్ లీడర్లు అందరూ కూడా వచ్చి వారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నందుకు మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. వారు ఇలాగనే ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజే కాకుండా మరి సంవత్సరం పొడుగుతో కూడా వారు చేస్తూ ఉంటారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. యాజ్ ఏ మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సురేష్ కుమార్ గారు, సెకండ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ గారు, వారికి అండ్ గవర్నర్ ఎన్నారెడ్డి గారికి, ఫస్ట్ వైస్ గవర్నర్ కృష్ణారెడ్డి గారికి, అలాగే సెకండ్ వైస్ గవర్నర్ మరొకసారి చెప్తున్నాను డాక్టర్ సురేష్ మందా గారికి, వారి యొక్క బర్త్డే శుభ సందర్భంగా వారు చేస్తున్నటువంటి సేవలు చూసి మేము కూడా ఒక లయన్స్ క్లబ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ అనేదాన్ని కంటిన్యూ చేస్తూ అందులో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇందులో గత 3 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలు, లయన్స్ క్లబ్లో జరుగుతున్నటువంటి సేవలను చూసి మేము కూడా ముగ్గులం వేసి ఇందులో చేరడం జరిగింది. మాతో పాటు కూడా ఇంకా కొంతమందిని కొత్త వారిని కూడా ఇందులో చేర్చి ఈ యొక్క లయన్స్ క్లబ్ను ఒక పేరు ప్రతిష్టలు రూపొందిస్తామని చెప్పేసి ఎన్ఆర్రెడ్డికి సంవత్సరంలో మాటిస్తున్నాము. అలాగే ఈ యొక్క విశ్వకర్మ ట్రస్ట్ నేను చైర్మన్గా ఉన్నాను. దానికి ఆయన జాయిన్ అయింది 22 అక్టోబర్ ఫిబ్రవరి 2022లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ ఈ డేట్ ఏదవుతుందో అవే అక్షరాన్ని వరుసగా అన్ని 2 ఉన్నాయి కాబట్టి మీరు కనుక చందా రూపంలో ఇస్తే బిల్డింగ్ చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున 3 అంతస్తులు అయిపోయింది. 4వ అంతస్తు కూడాను పెంట్ హౌస్ వేయడానికి ఈరోజు ఇచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి లయన్స్ క్లబ్ తరఫు నుంచి మాకు పరిచయం అయ్యారు కాబట్టి లయన్స్ క్లబ్ తరఫు నుంచి వారికి మేము శుభావందనలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు ఈ యొక్క మందా సురేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారికి ఆశీర్వచనం తెలుపుతూ ఇంతటితో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు లయన్ రవికుమార్. మరి నేను 320C డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. ఈరోజు ఎంతో సంతోషించగలిగినటువంటి రోజు. ఎందుకంటే మా క్లబ్ మెంబర్ మరి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320C యొక్క సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి సురేష్ కుమార్ మండా గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు. మరి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పుట్టినరోజు అని ఏదో సేవా కార్యక్రమాలు చేయడం కాదు, వారు ప్రతి ఏడు కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ కమలానగర్ సొసైటీ వెల్ఫేర్లోనే ప్రతి సంవత్సరం కూడా 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నేడు పుట్టినరోజు సందర్భంగా జిహెచ్ఎంసీ వర్కర్స్కి టిఫిన్స్, అలాగే వారికి బ్లాంకెట్స్, అందరికీ కూడా బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే చాలామంది బెనిఫిషరీస్కి స్వింగింగ్ మిషన్స్, కుట్టు మిషన్లు ఇవ్వడము, అలాగే ఎడ్యుకేషన్ సపోర్ట్ కింద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క దీవెనలు, ఆశీస్సులు అందాలని, ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో వారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో విరదిల్లాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మాలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.